హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్‌గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, పోసాని కృష్ణమురళి కేస్ అనేది ఇప్పుడు నిజానిజాలనేవి కూడా బయటపడుతున్నాయి. యాక్చువల్‌గా ప్రతి ఒక్కళ్ళు కూడా గతంలో ఎంతోమంది వైఎస్ఆర్‌సీపీ పార్టీ తరపు నుంచి మెయిన్‌గా పవన్ కళ్యాణ్‌ని చాలా అసభ్యకరంగా మాట్లాడడం జరిగింది. అంటే బూతులు తిట్టడం జరిగింది. ఆ తర్వాత నారా లోకేష్‌ని, చంద్రబాబు నాయుడిని, కూటమి పార్టీ నేతలైతే తిట్టడం జరిగింది. మెయిన్ టార్గెట్ వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్. ఎవరు ఎన్ని తిట్టినా కానీ దాని వెనకాల ఉండే ఇంటెన్షన్ అంతా కూడా ఎదుటి వ్యక్తిని టార్గెట్ చేస్తూ బూతులు తిట్టడం. అయితే ఇప్పుడు తాజాగా కూడా చూసుకుంటే పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయ్యాడు. హైదరాబాద్‌లో నుంచి తన ఇంటి దగ్గర పట్టుకోవడం జరిగింది. ఒంటి మీద వేసుకున్న బట్టలు కూడా మార్చుకోవడానికి అవకాశం లేకుండా ఒక షార్టు బనియన్‌తో, అంటే ఒంటి మీద సరైన బట్టలు లేకుండా అక్కడి నుంచి ఎత్తుకురావడం అయితే జరిగింది. అన్నమయ్య జిల్లాకి సంబంధించి రాచకొండ పోలీసులు ఏదైతే అరెస్ట్ చేశారో ఆ పోలీస్ స్టేషన్‌కి సంబంధించి విచారణ నేపథ్యంలో తనని గట్టిగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఈ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో ప్రత్యేకించి కూడా పోసాని కృష్ణమురళి ఏం చెప్పారు అనంటే, నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను ఏ ప్రెస్ మీట్ ముందు మాట్లాడినా కానీ, ఎవరి గురించి తిట్టినా కానీ, ఎవరి గురించి ఎటువంటి ప్రచారం చేసినా కానీ, ప్రతి దానికి కూడా సజ్జల రామకృష్ణారెడ్డి కారణం అని చెప్పి చెప్పడం అయితే జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తున్నా, నారా లోకేష్‌ని టార్గెట్ చేస్తున్నా, చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేస్తున్నా, లేకపోతే ఇంకొక మనిషిని టార్గెట్ చేసినా కానీ, ఎవరి గురించి ఏం మాట్లాడన్నా కానీ, ఏ సందర్భం గురించి మాట్లాడాలన్నా, లేదనంటే ఏ సమావేశం గురించి మాట్లాడాలన్నా కూడా ప్రతి దానికి కూడా సజ్జల రామకృష్ణారెడ్డే కారణం అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి బ్యాక్ ఎండ్‌లో ఉండి ప్రతి ఒక్కరి చేత ఈ ప్రెస్ మీట్‌లో నువ్వు ఈ బూతులు తిట్టు, ఈ ప్రెస్ మీట్‌లో నువ్వు ఈ వ్యక్తి గురించి ఇలా తప్పుగా మాట్లాడు అని చెప్పి ప్రతి ఒక్కటి కూడా ఒక స్క్రిప్ట్ అనేది ఇవ్వడం జరిగేది అని చెప్పి చాలా క్లియర్ కట్‌గా పోసాని కృష్ణమురళి తనని పోలీసులు విచారణ చేసిన నేపథ్యంలో చెప్పడం అయితే చాలా క్లియర్‌గా తెలుస్తుంది. గతంలో కూడా ఎంతోమంది మెయిన్‌గా బోరుగడ్డ అనిలే కానీ, లేదనంటే వర్ర రఘువీరారెడ్డి గానీ, లేదనంటే పేటీఎం ఆర్టిస్టులు ఇంకా చాలా మంది ఉన్నారు. ఒకరు ఇద్దరని కాదు. వీళ్ళందరూ కూడా పెయిడ్ బ్యాచ్. గత 5 ఏళ్ళు కూడా ప్రభుత్వంలో ఉండి వీళ్ళు కొన్ని కీలక పదవుల్లో ఉండేవారు. ఎగ్జాంపుల్‌గా మీకు చూసుకుంటే పోసాని కృష్ణమురళికి సంబంధించి మెయిన్‌గా సినిమాటోగ్రఫీ శాఖకు సంబంధించి అందులో ఒక కీలక పదవికి చైర్మన్ కింద ఉండడం జరిగింది. ఆ పదవికి ప్రత్యేకించి కూడా ప్రభుత్వం తరపు నుంచి నెల కూడా దాదాపుగా 3.5 లక్షల రూపాయలు జీతం కూడా తీసుకోవడం జరుగుతుంది. కానీ ఆ పదవికి చేసిన మేలు కంటే, ఆ పదవిలో చేసిన అభివృద్ధుల కంటే కూడా పవన్ కళ్యాణ్ పిల్లలని, పవన్ కళ్యాణ్ భార్యల్ని, పవన్ కళ్యాణ్ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా చాలా దారుణంగా తిట్టడం అయితే జరిగింది. ఎన్ని మాట్లాడినా కానీ దాని వెనకాల ఉన్నది ఆ స్క్రిప్ట్‌కి ప్రధాన సూత్రధారి సజ్జల రామకృష్ణారెడ్డి. సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్ ఇస్తే పోసాని కృష్ణమురళి మాట్లాడాడు. పోసాని కృష్ణమురళే కాదు, మిగిలిన ఎవరైతే బూతులు తిట్టారో, అంటే మెయిన్‌గా కోడలు నాని, పేరు నాని, గుడివాడ అమర్నాథ్ వీళ్ళందరూ నోటికి వచ్చినట్టు అడ్డు అదుపు లేకుండా మాట్లాడారో వీళ్ళందరికీ కూడా బ్యాక్ ఎండ్‌లో ఉన్నది సజ్జల రామకృష్ణారెడ్డి. ఈరోజు వైఎస్ఆర్‌సీపీ పార్టీ అనేది ఎంత దారుణంగా ఓడిపోయింది, ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందనంటే కారణం సజ్జల రామకృష్ణారెడ్డి. ఇలా ప్రజల మధ్య కానీ, రాజకీయ నాయకులకి, సినిమా హీరోలకి వాళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టడం, లేదంటే కులాల మధ్య చిచ్చు పెట్టడం, లేదంటే మతాల మధ్య చిచ్చు పెట్టడం, ఈ సజ్జల రామకృష్ణారెడ్డి బ్యాక్ ఎండ్‌లో ఉండి ఎంత దారుణమైన రాజకీయం చేయడం జరిగింది. ఆ సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్ ఇచ్చి ప్రతి ఒక్కరిని కూడా తిట్టించినట్లయితే దాన్ని సోషల్ మీడియాలో అందరికీ చేరవేసే విధంగా పేటీఎం బ్యాచ్, మెయిన్‌గా ఐపాక్ టీమ్ ఏదైతే ఉందో దాన్ని అంతటినీ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సజ్జల భార్గవరెడ్డి మేనేజ్ చేయడం జరిగింది. అంటే తండ్రి స్క్రిప్ట్ ఇచ్చి ఒక కథ అల్లి కథ వాళ్ళకి అప్పచెప్తే దాన్ని ప్రజెంటేషన్ అనేది సోషల్ మీడియా అంతా కూడా మార్కెటింగ్ చేసేది సజ్జల భార్గవరెడ్డి. వీళ్ళిద్దరి వల్లే కూడా వైఎస్ఆర్‌సీపీ పార్టీ అనేది ఎంత దారుణంగా ఓడిపోయింది, ఎంత దిగజారిపోయింది. అందులో ఎటువంటి సందేహం లేదు. రాజకీయాల్లో రాజకీయపరమైన వ్యాఖ్యలు మాత్రమే ఉండాలి తప్పితే వ్యక్తిగత వ్యవహారాలు, లేదనంటే పర్సనల్ విషయాలు, కుటుంబ వ్యవహారాలు, లేదనంటే ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయడాలనేది ఇప్పుడు వరకు కూడా ఎక్కడా లేదు. కానీ కేవలం 2019 నుంచి 2024 వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఇలాంటి దరిద్రాలనేవి గత 70 ఏళ్ల రాజకీయ చరిత్ర చూసుకుంటే ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఇలాంటి దోషణలు అనేవి లేవు. కానీ కేవలం ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే ఇటువంటి దరిద్రమైన రాజకీయాలు కేవలం వైఎస్ఆర్‌సీపీ పార్టీ వల్ల, అది కూడా సజ్జల రామకృష్ణారెడ్డి వల్ల మాత్రమే వచ్చాయి. అందుకు నిదర్శనం నిన్న పోసాని కృష్ణమురళి పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఏదైతే విచారణ చాలా బలంగా చేపట్టారో అందులో ప్రతి ఒక్కటి కూడా సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తేనే చేశానని చెప్పి ఒప్పుకోవడం జరిగింది.
ఆయన స్క్రిప్ట్ ఇవ్వడం, ఈయన తిట్టడం, ఆయన స్క్రిప్ట్ ఇవ్వడం, ఈయన తిట్టడం. ఇదే పద్ధతిగా ఆయన మరీ దారుణంగా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ చేత తిట్టించారంటే కనీసం వీళ్ళకి సిగ్గు అనేది లేదు. అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ఈ రోజుకి కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయనకి ఎటువంటి రాజకీయం తెలీదు. ఆయన ఏమీ చేయరు. ఆయన వల్ల ఎవరికీ హాని జరగలేదు. అసలు రాజకీయం అంతా కూడా ఆయన దగ్గరే ఉండి కూడా ఆయనకి ఎటువంటి సంబంధం లేదు అనేటట్టు ఆయన వ్యవహరించడం జరుగుద్ది ఇప్పటికీ కూడా ఇక్కడ కీలకంగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో చాలామంది వ్యక్తులకి సజ్జల రామకృష్ణారెడ్డి అంటే పడదు. ఎందుకనంటే అంత దరిద్రంగా వ్యవహరించారు. గత 5 ఏళ్ళు కూడా ఎమ్మెల్యేలకే కానీ, మంత్రులకే కానీ, లేదంటే ఎంపీలకే కానీ, ఎమ్మెల్సీలకే కానీ ఎవ్వరికి కూడా సీఎం గారి అపాయింట్మెంట్ అనేది దొరకదు. సీఎం గారిని కలవాలంటే ముందు సజ్జల రామకృష్ణారెడ్డిని కలవాలి. ఆయన కలిస్తే సీఎం గారిని కలిసినట్టే అనేటట్టు గత 5 ఏళ్ళు కూడా తాడేపల్లి ప్యాలెస్లో వ్యవహారం అనేది, రాజకీయం అనేది, గవర్నమెంట్ని నడిపించడం అనేది జరిగింది. ఏది ఏమైనా కానీ ఒక దరిద్రమైన రాజకీయ దుష్ప్రచారాలు కానీ, ఇలాంటి దరిద్రమైన ఒక రాజకీయ ఆచారాలు అనేవి కొత్తగా తీసుకురావడం జరిగింది. అవి వాళ్ళే చేశారు. వాటి వల్లే వాళ్ళు నష్టపోయారు. ఈరోజు పార్టీ అధపాతాళానికి పడిపోవడానికి బలమైన కారణాల్లో అదొక కారణం. కానీ ఏది ఏమైనా కానీ సజ్జల రామకృష్ణారెడ్డి వెనకుండి ఎంతోమంది పేటీఎం కార్యకర్తల్ని, పేటీఎం బ్యాచ్లు అడ్డం పెట్టుకుని వాళ్ళకి స్క్రిప్ట్ ఇచ్చి వాళ్ళ చేత అడ్డమైన బూతులన్నీ కూడా పవన్ కళ్యాణ్ని, నారా లోకేష్ని, చంద్రబాబు నాయుడిని తిట్టించడం జరిగింది. రోజు రోజుకి కూడా సజ్జల రామకృష్ణారెడ్డి బాగోతాలు కూడా బయటపడుతున్నాయి.